హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో బోధనా సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది పొరుగు సేవలు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలరు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ విజయవాడ పత్రికా ప్రకటన తేదీ 24/9/2024 తేదీతో ఈరోజు ఈనాడు పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ మరియు బోధనేతర సిబ్బందిని పొరుగు సేవలు అంటే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం అంటే ఒక సంవత్సర కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి మీరు ఇక్కడ ఈ పాయింట్ని నోట్ చేసుకోవాలి. మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరడమైనది. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఓన్లీ లేడీస్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. వీటి యొక్క ఖాళీల వివరాలు చూసినట్లయితే ప్రిన్సిపల్ ఏమో 10, పీజీటీ 165, సిఆర్టీ 163, పీఈటీ పోస్టులు 4, పార్ట్ టైం టీచర్స్ 165, వార్డెన్ పోస్టులు 53, వీటితో పాటు అకౌంటెంట్ పోస్టులతో కలిపి 44, మొత్తం 604 వేకెన్సీస్కి అయితే ఈ యొక్క కస్తూర్బా గాంధీ విద్యాలయాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను apkgbb.cfss.in అనే వెబ్సైట్ ద్వారా 250 ఈ దరఖాస్తు ఫీజు 250 దరఖాస్తు రుసుమును చెల్లించి తేదీ 26/9/2024 నుంచి అంటే రేపటి నుంచి 10/10/2024 అక్టోబర్ 10వ తారీఖు వరకు సమయం 11:59 PM నిమిషముల వరకు దరఖాస్తును చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ని ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు అయితే స్వీకరించబడుతుంది. వీటి యొక్క వయోపరిమితి చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు వీటితో పాటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిని సడలింపు కలదు. జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా, రోస్టర్ల వారీగా పోస్టుల వివరాలు, వీటి యొక్క సాలరీ వివరాలు, విద్యార్హతలు ఇక్కడ మెన్షన్ చేసిన apkgbb.apcfss.in అనే వెబ్సైట్ నందు ఉంచబడిన పూర్తి నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా మెయింటెనెన్స్లో అయితే ఉంది. ఇవి సైట్ అయితే బిజీ అని వస్తుంది. వీటికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరలా మీకు మన ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సైనింగ్ అవుట్, బై బాయ్.